జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మయ. జూన్ నెల 12 రాసుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, అసలు మాస ఫలితాలు ఏ విధంగా గణన చేయాలి అంటే, ఒక మాసం అనేది తమకు అనుకూలమో ప్రతికూలమో అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశిలో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలైతాయో గమనించి వారికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార, ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశిలో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం ఉంటుంది. అంటే వ్యాపార నష్టాలు ఎక్కువగా జాతకుడు చూస్తాడు. పెట్టుబడులు అనేవి ఫలించవు. స్ఫురణ శక్తి లోపిస్తుందంటే జ్ఞాపశక్తి అనేది లోపిస్తుంది. శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అన్నవి పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు. తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు, ఆకర్షణ లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలుంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం లోపమైంది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు కలిగి ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచరాదుల వల్ల శుభ ఫలితం అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మయ. వృశ్చిక రాశి వారికి జూన్ నెలలో గోచార ఫలితాలు, రవి ఫలితాలు. వృశ్చిక రాశి వారికి రవి మే 15 నుండి జూన్ 14 వరకు సప్తమ రాశిలోను, జూన్ 15 నుంచి జూలై 16 వరకు అష్టమ రాశిలోను ప్రవేశిస్తున్నాడు. ఈ 2 స్థానాలు కూడా అశుభ ఫలితాలను ఇస్తాయి. శ్రమకరమైన కష్టమైన ప్రయాణాలు చేస్తారు. భార్య పీడ, బంధుద్వేషము, మానసికమైన ఆందోళన కలుగుతాయి. మిత్ర విరోధము, అధిక ధన వ్యయము,
అధికారుల యొక్క ప్రతికూలత లాంటివి జరగవచ్చు. వీటితో పాటుగా సప్తమ దృష్టి చేత లగ్న ద్వితీయ భావాలు కూడా భావ ఫలితాలను కూడా జాతకుడు అనేది పొందుతాడు. అకాల భోజనం, ఆందోళన, పరుషంగా మాట్లాడడం, మూర్ఖ పట్టుదలకు వెళ్ళడం, వృధా ప్రయాస లాంటివి కూడా జరగవచ్చు. కుజుడు యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారి కుజుడు ఈ నెల జూన్ 2వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు వరకు 6లో సంచరిస్తున్నాడు. ఇది శుభస్థానము. ఫలితాలు అనేవి విధంగా ఉన్నాయి. శత్రువులపై జయము, నూతన వస్త్ర సేకరణ, ఇంతకుముందు ఉన్న గొడవలు సర్దుమడుగుతాయి, ఆర్థిక లాభము చేకూరుతుంది. అయితే కుజుడు తన ప్రత్యేక దృష్టి చేత లగ్న షష్టమ వ్యయభావాలను కూడా వీక్షించడం వల్ల ఈ భావ ఫలితాలు కూడా అనుభవయోగం అవుతాయి. విరోధాలు, గాయాలు, బంధు విరోధం, భార్యా విరోధం, ధన వ్యయము, అధికారులతో విభేదాలు, రక్త సంబంధమైన వ్యాధులు రావడం, వృధా ప్రయాణాలు, ఆందోళన, పరాభవం, ధన నష్టం లాంటివి కూడా జరగవచ్చు. బుధుడు యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి బుధుడు జూన్ 1వ తారీఖు నుండి జూన్ 14 వరకు సప్తమంలోను, జూన్ 15 నుంచి జూన్ 29 వరకు అష్టమంలోనూ సంచరిస్తున్నాడు. సప్తమ భావ ఫలితాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి. కార్య విఘ్నము, అశాంతి, కుటుంబ కలహాలు, విరోధం, అనారోగ్యము. అష్టమ స్థానంలో సంచరించినప్పుడు మిశ్రమ ఫలితాలనేవి గోచరిస్తాయి. అసత్య భాషణము, పుత్రలాభము, అధికార వృద్ధి కలుగుతాయి. అకాల భోజనము, బంధువైరము, దుష్ట సహవాసము, సజ్జన సహకారము, కార్యానుకూలత లాంటివి కూడా ఫలిస్తాయి. గురుడు యొక్క ఫలితాలు. గురుడు ఈ రాశి వారికి సప్తమ రాశిలో సంచరిస్తున్నాడు. ఇది శుభస్థానము. ఇష్టకార్య సిద్ధి, కుటుంబ సౌఖ్యము, సంతాన ప్రాప్తి, రాజదర్శనము, గౌరవము, అలంకారాలు ప్రాప్తిస్తాయి. గురుడి ప్రత్యేక దృష్టి చేత లగ్న తృతీయ లాభావాల ఫలితాలు కూడా జాతకుడు అనుభవిస్తాడు. ఇంట్లో కల్లవలాలు ఏర్పడతాయి. కార్యభంగము, ఇతర దేశాలకు వెళ్ళడము, ఉద్యోగ స్థానంలో విరోధాలు ఏర్పడతాయి. వ్యాపార నష్టం జరుగుతుంది. మిత్రుల వియోగం జరిగిన మంత్రసిద్ధి, నూతన ఉద్యోగ వ్యాపారాలు ప్రాప్తించడం, గౌరవం, కీర్తి లాంటివి కూడా జరుగుతాయి. శుక్రుడి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి శుక్రుడు జూన్ 12 వరకు సప్తమంలోను, జూన్ 13 నుంచి జూలై 6వ తారీఖు వరకు అష్టమంలోను సంచరిస్తున్నాడు. సప్తమ స్థానం దోష ఫలితాన్ని ఇస్తుంది. భార్యకు అనారోగ్యం, కోపం, వ్యాధులు, కష్టాలు, విరోధం ఏర్పడుతుంది. అష్టమ స్థానం వెళ్తారు. ఇది శుభస్థానము. ధనలాభము, సౌఖ్యము, బంధు సమాగమం, ఆర్థిక లాభము, కీర్తి, మిత్రలాభము, సంసార సౌఖ్యము, అధికార వృద్ధి, నూతన వస్త్రాల యొక్క ప్రాప్తి, దేహ సౌఖ్యము, బహుమానాలు రావడం, కుటుంబ వృద్ధి లాంటివి శుభ ఫలితాలు గోచరిస్తాయి. శని ఫలితాలు. ఈ సంవత్సరం అంతా వృశ్చిక రాశి వారికి శని చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ స్థాన ఫలితాలు అశుభాన్నిస్తాయి. ధన మిత్రాది నష్టము, మనక్లేశము, కలత్ర బంధు సౌఖ్యము, బాధలు, వృధా ప్రయాణాలు, వృత్తి నష్టము, పాప కార్యాచరణ, ఆదాయ నష్టము, ఉద్యోగమందు బాధలు, వీటితో పాటుగా గృహ నిర్మాణాలు చేసుకోవడం, బంధుమూలకంగా సంతోషం కలగడం, శత్రుక్షయం కావడం లాంటి శుభ ఫలితాలు కూడా గోచరిస్తాయి. తర్వాత రాహు ఫలితాలు. రాహు ఈ సంవత్సరం అంతా కూడా పంచమంలో గోచరిస్తున్నాడు. పంచమ స్థానంలో స్థితి చెంది ఉన్నాడు. ఈ స్థానం అశుభ ఫలితాలనే ఇస్తుంది. సంతాన సౌఖ్య లోపము, మనశ్శాంతికి భంగము, పుత్రులతో విరోధము, భోజన సౌఖ్య లోపము, వీటితో పాటుగా నూతన వస్తు ప్రాప్తి, ఆహార సౌఖ్యము, పరిమళ ద్రవ్యాలు లభించడము, ధనలాభం వంటి శుభ ఫలితాలు కూడా జాతకుడు చూడడం జరుగుతుంది. కేతు ఫలితాలు. వృశ్చిక రాశి వారికి కేతు ఈ సంవత్సరం అంతా కూడా లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది శుభస్థానం. ఫలితాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి.
వ్యాపారస్తులకు అధిక లాభాలుంటాయి. నూతన వస్తువులు లభిస్తాయి. ఆహార సౌఖ్యము, పరిమళ ద్రవ్యాలు లభిస్తాయి. సంతాన సౌఖ్య లోపము, మనశ్శాంతికి భంగం కలగడం, మిత్రులతో విరోధం లాంటివి కూడా ఫలించే అవకాశం ఉంది. ఈ ఫలితాలు కూడా వస్తాయి. ఇవి కేవలం చంద్రుడి నుంచి చూసిన ఫలితాలు మాత్రమే, అంటే గోచార ఫలితాలు మాత్రమే. సంపూర్ణమైన ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే వారి వారి యొక్క జాతక చక్రాన్ని కూడా పరిశీలించుకొని ఈ గోచార గ్రహాలు జన్మలగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి చెంది ఉన్నాయి, వర్గ చక్రాల్లో వాటి బలం ఎంత, అష్టక వర్గుల్లో వాటి యొక్క బలం ఎంత, ఏ గ్రహము ఏ గ్రహాన్ని వీక్షిస్తుంది, ఆ గ్రహాలు ఏ నక్షత్రంలో స్థితి చెంది ఉన్నాయి, ఆ నక్షత్ర అధిపతులు ఏమిటి, వారి యొక్క లగ్నాలు ఏమిటి, ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు అనేది పూర్తిగా విశ్లేషించుకుంటే కానీ పూర్తి ఫలితాలు అనేవి రావు. కాబట్టి మీ జాతకాలను సంపూర్ణంగా విశ్లేషించుకుంటే జాతక చక్రాన్ని గోచారాన్ని కూడా పక్క పెట్టుకొని చూసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణమైన ఫలితాలు ఆ వ్యక్తికి లభిస్తాయి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.